నల్ల బంగారు నేలల్లో సిరులు పండిస్తున్న సింగరేణి 105వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1889లో ఉత్పత్తిని ప్రారంభించిన హైదరాబాద్ దక్కన్ కంపెనీ 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చేసుకుంది. సింగరేణి చరిత్రలో ఎన్నో మరకలు, మరెన్నో మెరుపులు ఉన్నాయి. సమస్యలను అధిగమించిన సింగరేణి నేడు మహారత్న కంపెనీలకు ధీటుగా లాభాలను ఆర్జిస్తుంది. భూమి పొరల్లో కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బంగారాన్ని వెలికితీసి దేశాభివృద్ధిలో మేము సైతం అంటున్నారు. సిరిలో మాగాని సింగరేణి ఆవిర్భావ దినోత్సవంపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన సింగరేణి సంస్థ ఏటికేడు ఉత్పత్తి పెంచుకుంటూ అనూహ్యమైన లాభాలను ఆర్జిస్తోంది. మరో శతాబ్ద కాలానికి కొంగొత్త ఆశలతో అడుగులు వేస్తుంది సింగరేణి సంస్థ. చీకటి పొరలను చీల్చి దేశానికి వెలుగులను పంచే దివ్యగా సంస్థ రూపాంతరం చెందింది. దేశ పురోభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ నవవసంతంలోనికి అడుగు పెడుతోంది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సంస్థను 1920లో నిజాం రాజులు స్వాధీనం చేసుకున్నారు. 1949లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు గుర్తింపు లభించింది. తొలినాళ్లలో భూగర్భ గనుల నుంచి బొగ్గును వెలికితీసే సంస్థ 1961లో విద్యుత్ సాధనాలతో డ్రిల్లింగ్ పనులను ప్రారంభించింది. 70-80వ దశకంలో సింగరేణి సంస్థ భూగర్భ గనులతో పాటు ఉపరితల గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభించింది. సింగరేణి సంస్థ 1992 నుంచి 96 వరకు గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఖాళీలపడ్డ పరిశ్రమ జాబితాలోనికి వెళ్ళింది. కార్మికుల సమిష్ట కృషి ఫలితంగా 2000 సంవత్సరంలో సంస్థ లాభాల బాట పట్టింది. 1998లో సింగరేణిలో తొలిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. సింగరేణి సంస్థకు విజయగాథలతో పాటు నెత్తుటి మరకలు ఉన్నాయి. 1938 మార్చి 12న మొహరం రోజున ఇల్లందులో జరిగిన ఘోర ప్రమాదం సింగరేణికి మాయని మచ్చ. ఆ గని ప్రమాదంలో 3 బ్రిటిష్ అధికారులతో పాటు వందలాది మంది కార్మికులు మరణించారు. ప్రకృతికి విరుద్ధంగా భూమి పొరల్లో బొగ్గును ఉత్పత్తి చేసే కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ స్వేదాన్ని చిందించి దేశానికి వెలుగులు పంచుతున్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ 4 ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉంది. 1,60,000 మంది కార్మికులతో కలకలలాడిన సింగరేణి సంస్థ యాంత్రీకరణతో నేడు 39,000కు చేరుకుంది. డబుల్ డిజిట్గా ఉన్న భూగర్భ గనులు నేడు సింగిల్ డిజిట్కి చేరుకున్నాయంటే యాంత్రీకరణ సంస్థ ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. సింగరేణికే సింబల్గా ఉన్న తట్ట, చెమ్మాస్ కంపెనీలో కనుమరుగైపోయాయి. భూగర్భ గనుల్లో ఉత్పత్తికి తిరోధకాలు ఇచ్చి ఓసీపీలపైనే ఆధారపడి లక్షల మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. సంస్థపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తొలి 60 ఏళ్లలో 60 మీటర్ల వరకు బొగ్గు ఉత్పత్తిని తీసే సంస్థ నేడు 700 మీటర్ల లోతులో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకంలో వృద్ధి సాధిస్తూ సంస్థకు లాభాలు తెచ్చిపెడుతుంది. కార్మికుల సంక్షేమం పట్ల దృష్టి సారించి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు చేసింది సంస్థ. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్తో పాటు సోలార్ విద్యుత్కి శ్రీకారం చుట్టింది. అయితే సంస్థ దినదినాభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికుల హామీల విషయంలో యాజమాన్యం నాంచుల ధోరణి అవలంబిస్తుందనే విమర్శలు ఉన్నాయి. కార్మికుల సొంతింటి కలతో పాటు 10 లక్షల వడ్డీ లేని రుణంపై క్లారిటీ లేకపోవడం కార్మికుల్లో కలవరం నెలకొంది. గులాయిల్లో గుడ్డి దీపాలతో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం నేడు దక్షిణ భారతానికే వెలుగులు పంచుతూ అనేక సవాళ్లను ఎదుర్కొని కొత్త పుంతలు తొక్కుతూ నవశకానికి నాంది పలికేందుకు సిద్ధమవుతున్న వేళ సిరుల తల్లికి సింగరేణికి ఆల్ ది బెస్ట్.